సిటీ కేబుల్. తాండూర్ మున్సిపల్లో భారీగా ప్రాపర్టీ ట్యాక్స్ డ్యూ. ప్రభుత్వ కార్యాలయాలకు నోటీసులు అందించిన మున్సిపల్ కమిషనర్ విక్రమసింహారెడ్డి. తెలంగాణ రాష్ట్రంలోనే తాండూర్ మున్సిపల్ ఆస్తి పన్ను వసూలులో చిట్ట చివరి స్థానంలో ఉంది. దీంతో తాండూర్ మున్సిపల్ కమిషనర్ విక్రమసింహారెడ్డి మున్సిపల్ ప్రాపర్టీ ట్యాక్స్ వసూలు కోసం ప్రత్యేక చర్యలు చేపట్టారు. కేవలం 2 రోజుల్లోనే ఆస్తి పన్ను వసూళ్లలో చివరి స్థానం జహీరాబాద్ కాగా, చివరి స్థానం నుండి 2వ స్థానం తాండూర్ మున్సిపల్ చేరుకుంది. తాండూర్ మున్సిపల్ కమిషనర్ విక్రమసింహారెడ్డి పట్టువదలని విక్రమార్కుడిలా రంగంలోకి దిగి ప్రభుత్వ కార్యాలయాలకు సైతం నోటీసులు అందించారు. తాండూర్ పట్టణంలోని డిఎస్పీ కార్యాలయం, తాండూరు పట్టణ పోలీస్ స్టేషన్, తాండూరు మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం, ఎంపీడీఓ కార్యాలయం, ఎంపీడీఓ గోదాం, ఎస్టీఓ కార్యాలయాల్లో సంబంధిత అధికారులకు నోటీసులు జారీ చేశారు. తాండూరు పట్టణంలో మొత్తం ఆస్తి పన్ను 21 కోట్ల పైగా పెండింగ్ లో ఉందని కమిషనర్ విక్రమసింహారెడ్డి తెలిపారు. ఎంపీడీఓ కార్యాలయం 6,75,000, డిఎస్పీ కార్యాలయం 7,35,000, ఆర్ఎండ్బి, ఎస్టీఓ కార్యాలయాల్లో కూడా ఆస్తి పన్ను చెల్లించవలసి ఉందని కమిషనర్ తెలిపారు. తాండూరు పట్టణంలోని శ్రీ బావిగి భద్రేశ్వర దేవాలయ ఆస్తి పన్ను 50 లక్షలు, పోట్లీ మహారాజ్ దేవాలయం ఆస్తి పన్ను 10 లక్షలు మున్సిపల్ కు చెల్లించవలసి ఉందని కమిషనర్ తెలిపారు. గత 10 రోజుల నుండి 64 మంది ఆస్తి పన్నులు చెల్లించారని, అందుకు గాను 5,50,000 రూపాయలు మున్సిపల్ కు ఆదాయం లభించిందని తెలిపారు. తాండూరు పట్టణంలోని ఓ ఫంక్షన్ హాల్ ఏకంగా 13 లక్షల ప్రాపర్టీ ట్యాక్స్ డ్యూ ఉందని కమిషనర్ తెలిపారు. రానున్న 50 రోజుల్లో 10 కోట్ల రూపాయల పైగా ప్రాపర్టీ ట్యాక్స్ వసూలు చేయనున్నట్లు, అందుకు ప్రత్యేక దృష్టి సాధించనున్నట్లు కమిషనర్ విక్రమసింహారెడ్డి తెలిపారు. తాండూరు పట్టణంలోని వ్యాపారస్తులు, ప్రభుత్వ కార్యాలయాల అధిపతులు, ఫంక్షన్ హాల్స్ యజమానులు ప్రతి ఒక్కరూ తమ ఆస్తి పన్నులు చెల్లించి మున్సిపల్ అభివృద్ధిలో పాలు పంచుకోవాలని మున్సిపల్ కమిషనర్ విక్రమసింహారెడ్డి కోరారు. తాండూరు పట్టణంలోని వ్యాపారవేత్తలు కానీ మిగతా హౌస్ హోల్డ్స్ ఎవరైతే ఉన్నారో ఆస్తి ఉన్నవాళ్ళు ఆస్తి పన్ను చెల్లించగలరు. ఇప్పుడు మార్చి 31 తారీఖు లోపల ఈ ఆస్తి పన్ను 100% వసూలు చేయవలసి ఉంది. క్రితంలో పెండింగ్ ఉన్న వాళ్ళు కూడా చాలా మటుకు మన దగ్గర పెండింగ్ ఉన్నాయి. అలాంటి వాళ్ళు అందరూ కూడా ఇప్పుడు ఆస్తి పన్ను రెడ్ నోటీసులు ఇష్యూ చేయబడతాయి. ఈ రెడ్ నోటీసులు ఇష్యూ చేసిన తర్వాత జప్తీ చేయబడుతుంది. ఆల్రెడీ కొన్ని షాప్స్ తాళాలు వేయడము, జప్తీ చేయడము అట్లాంటి ప్రాసెస్ కూడా స్టార్ట్ అయింది పట్టణంలో. ఆస్తి పన్ను, నీటి పన్ను, ట్రేడ్ లైసెన్స్ ఫీజులు మున్సిపాలిటీకి ఎలాంటి బకాయిలు ఉన్నా మొత్తం చెల్లించగలరు. లేనిచో చట్ట ప్రకారం మీపైన చర్యలు తీసుకోబడతాయి. సిటీ కేబుల్.